మంచం మంచం మీద దిండు, దీనికి దిండు కావాలి, లేదంటే పడుకోదు. దిండుతో పాటు సేవలు చేయాలి, అమ్మగారికి ఇట్లా మసాజులు ఇస్తూ ఉండాలి. ఈ వీడియో మొత్తం కూడా చూచిగడ్ థింగ్స్. నేను వద్దు అన్నా కిచెన్లోకి వస్తుంది, అప్పుడు అది స్టాచ్యూ గేమ్ ఆడుతుంది, ఫ్లోర్లో కలిసిపోద్దేమో అని. దానికి కావాల్సినట్టే ఆడుతూ ఉంటాను నేను కూడా, ఎందుకు దాన్ని డిసప్పాయింట్ చేయడం. కిచెన్లోకి వద్దన్నా వస్తుంది, ఆకలేస్తుందిలే పోన్లే పాపం బిడ్డకు అని చెప్పి ఫుడ్ పెట్టిస్తే ఫుడ్ తినకుండా చుట్టూ బౌల్ క్లీన్ చేస్తుంది ఫస్ట్. తినిన తర్వాత వెన్నెలైనా చీకటైనా అలా జోలపాట పాడుకుంటూ బిర్రు అని నిద్రేస్తుంది. లోపల చలేస్తే బయట ఎండలోకి వచ్చి పడుకుంటుంది. చెప్పకుండా వర్షం పడిపోయిద్దిలే మా ఊర్లో ఇక్కడ. అందుకని అమ్మగారికి తుడుచుకోవడానికి టవల్స్ చుట్టుపక్కల రెడీగా ఉంచాలి. అనుకున్నట్టే పడింది. నీట్గా రెడీ చేసినాక ఇలా షికార్కి తీసుకెళ్తా. ఇంట్లో నా వాయిస్ విని విని బోర్ కొట్టింది దానికి. అదే రెడీ చేసి బయటికి తీసుకెళ్తే క్యూట్ అంటారు కదా, దానికోసం ఏదో చెప్తుందంట, వినండి.